రాత్రి 7:30 మీ ఈటీవీలో. నా మనవరాల్ని తీసుకెళ్లడానికి నీకు ఎంత ధైర్యమే? నీ మనవరాలే పిన్ని, కానీ అంతకంటే ముందు నా కూతురు. పిన్ని అనొద్దు అన్నానా? అంటాను. ఒక్కసారి కాదు, 100 సార్లు అంటాను. ఏం చేస్తావు? చంపేస్తాను. చంపేస్తావా? చంపు. చంపమంటున్నాను కదా, చంపు పిన్ని. అసలు ఎందుకు తీసుకెళ్ళావు? నా నుంచి దూరంగా తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా? నా కూతురి పుట్టినరోజు నా చేతుల మీదుగా జరగకపోతే ఎలా పిన్ని? అది కూడా ఫస్ట్ బర్త్డే. అందుకే నా కూతుర్ని తీసుకుని సెలబ్రేట్ చేసుకుని తీసుకునొచ్చాను. ఇప్పుడు కాదే, ఈ బర్త్డే పార్టీ అవ్వని, అప్పుడు నీ పని చెప్తాను. అదేదో ఇప్పుడే చెప్పొచ్చు కదా, ఎందుకు టైం వేస్ట్? ఓ, ఇక్కడ నీ కూతురుంది కదా, నీ రాక్షసత్వం నీ కూతురికి తెలుస్తుందని ఆగిపోతున్నావా? ఏమ్మా, ఏందన్నా? సంజయ్, అమ్మేది? దేవకిని తీసుకుని ఆ గదిలోకి వెళ్ళింది నిర్జ. అవునా? నేను వెళ్ళి పిలుచుకొస్తాను. పాపం తీసుకో. మమ్మీ, నా కూతురికి చెప్తాను అని బెదిరిస్తున్నావా? నేనేం అలా అనలేదే, కానీ నా మనసులో మాట బాగానే అర్థం చేసుకున్నావు పిన్ని. అందుకే నన్ను బెదిరించాలనో భయపెట్టాలనో చూడకు. అమ్మా, అమ్మా, ఏంటి మమ్మీ, ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు? కేక్ కట్ చేద్దాం, అందరూ వెయిట్ చేస్తున్నారు. వస్తున్నానమ్మా, నేను ఒక కాల్ మాట్లాడొస్తాను. దేవకి, నువ్వురా. పదండి మేడం, రా. ఊర్మిళ మేడం ఫోన్ చేస్తుందేంటి? ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎందుకు రాలేదని అడుగుతుంది. ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే ఎందుకు ఎత్తలేదని కోప్పడుతుంది. సరే, ఇప్పుడు ఏదో ఒకటి చెప్దాం. హలో మేడం. ఎక్కడున్నావురా? ఇంకా రాలేదేంటి? వస్తున్నాను మేడం. రే, ఆ యశోద ఫంక్షన్కి వచ్చింది. నువ్వు త్వరగా రా, నేను ఒక ప్లాన్ చెప్తాను. అయ్యో మేడం, దారిలో వస్తుంటే బైక్ టైర్ పంచర్ పడింది, వేయించుకొని వచ్చేస్తాను మేడం. రా. అలాగే మేడం. Happy birthday to you.
మమ్ము పాడెను జీవన రాగం మనసుని మీటెను అనురాగ తాళం ఉదయాలే వేడుక చూసిన ప్రతి పూట ఇలలోని స్వర్గమే ఇల్లే అవుననవా రంగుల్లో లోకమే ఆడేనుగా ఆనందం ఆనందం మాయే వేళ రంగుల్లో లోకమే ఆడేనుగా. నా బంగారు తల్లి పూజ్య హంసిని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మధ్య నేను చేసే మంచి పనులకి నాకు నా హాస్పిటల్కి దిష్టి తగిలినట్టుంది. నా మీద కొంతమంది లేనిపోని ఆరోపణలు చేశారు. నేను చేస్తున్న సేవల్ని మంచి పనుల్ని తప్పుడు పనులుగా ముద్ర వేసి నా పరువు తీయాలని చూశారు. అందులో కొంతవరకు సక్సెస్ అయ్యారు కూడా. కానీ నా ఆత్మీయులకైనా నేనే తప్పు చెయ్యలేదు, చెయ్యటం లేదు అని ప్రూవ్ చేయాలనుకున్నాను. ప్లీజ్ కమ్. ఈ రోజుల్లో ఎంతో మందికి పిల్లలు లేక పుట్టక ఎన్నో గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరి బాధని తీర్చాలని మన హాస్పిటల్లో ద బెస్ట్ టెక్నాలజీలను తీసుకొచ్చి వైద్యం చేస్తున్నాం. అంతేకాదు, మనిషిగా పుట్టినప్పుడు దేశానికి ఏదో ఒకటి చేయాలని నేను నిర్ణయించుకొని దేశంలో బాగా తెలివైన అలాగే ఆటల్లో రాణించిన వాళ్ల నుండి ఇలా రకరకాల రంగాల్లో టాప్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ మగవాళ్ల నుండి ఆడవాళ్ల నుండి శాంపిల్స్ తీసుకొని వీళ్ళని పుట్టించాను. వీళ్ళ గురించి ఇప్పుడు మీకు చెప్తాను. కమ్. ఈ అమ్మాయి మహిళల బాక్సింగ్లో మన ఇండియా తరపున నెక్స్ట్ ఒలింపిక్స్లో ఆడబోతోంది. ఈ అమ్మాయి ఇప్పటి వరకు ఏ ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోలేదు. ఖచ్చితంగా ఈసారి ఇండియాకి గోల్డ్ మెడల్ కొడుతుంది. కమ్. ఈ అబ్బాయి మనిషి బ్రెయిన్కి ఒక చిన్న చిప్ పెట్టి నాలెడ్జ్ని అందులో స్టోర్ చేసి ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా అతని తెలివి జనాలకి ఉపయోగపడేలా వండర్ క్రియేట్ చేయబోతున్నాడు. యు ప్లీజ్ కమ్. ఈ అబ్బాయి నాసాలో టాప్ సైంటిస్ట్గా సెలెక్ట్ అయ్యాడు. కమ్. ఈ అమ్మాయి ఎకనామిక్స్లో ఇండియన్ ఎకనామీ అనేది డౌన్ అవ్వకుండా ఇండియాలో మన గవర్నమెంట్తో కలిసి వర్క్ చేయబోతోంది. ఇది ఊర్మిళ దేశానికి చేస్తున్న సేవ. వీళ్ళు జస్ట్ శాంపిల్ మాత్రమే. త్వరలో ఇంకా మంచి వాళ్ళని దేశానికి అందివ్వబోతున్నాను. ఇప్పుడు ఈవిడ ఇవన్నీ ఎందుకు చెప్తోంది? నేను దేశానికి చేస్తున్న సేవని తప్పుగా దేశద్రోహంగా చూపించడానికి ప్రయత్నించిన వాళ్ళని మీరు నమ్మకుండా ఉంటారని కోరుకుంటున్నాను.
మీరు దేశం కోసం ఇంత చేస్తుంటే అయినా తప్పు పడుతున్నారంటే అలాంటి వాళ్ళు అసలు మనుషులే కాదు ఊర్మిళ గారు. మీరిలాగే సేవ చెయ్యాలి. ఎవరో ఏదో అన్నారని మీరు మాత్రం ఆపొద్దు మేడం. మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉన్నంత వరకు నేను ఆపను. ఈరోజు మీ అందరికీ నా కొత్త ఫ్యామిలీని పరిచయం చేయబోతున్నాను. దాక్షాయిని వదిన, భద్రాచలం అన్నయ్య, రండి. హరి రా. ఒక్క నిమిషం. హరి రా. రారా హరి. నేను తొందరగా ఎవరిని నమ్మను, ఎవరిని ప్రేమించను. అది మీ అందరికీ తెలుసు. కానీ చాలా తక్కువ రోజుల్లోనే నా కుటుంబమైన కుటుంబం ఇది. నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు. అందుకే భద్రాచలం అన్నయ్యని నా సొంత అన్నయ్య అనుకుంటున్నాను. తను దాక్షాయిని వదిన. ఇతను హరివిఠల్, మా అన్న వదినల ఏకైక అబ్బాయి, సైంటిస్ట్. త్వరలో హరికి పెళ్లి చేయాలని మా వదిన నాతో చెప్పి మంచి సంబంధం చూడమని చెప్పింది. నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను. మంచి మ్యాచెస్ రెడీగా ఉన్నాయి. అలాగే మీలో ఎవరికైనా హరివిఠల్కి మ్యాచ్ అయ్యే అమ్మాయి తెలిస్తే నాకు చెప్పండి. ఆస్తిలోనూ, అందంలోనూ, తెలివిలోనూ ఎందులో కూడా ఆవగింజంత లోటు ఆ అమ్మాయిలో ఉండకూడదు. తొందర ఏం లేదు. ఆలోచించి ఒక వారంలో చెప్పండి. నెక్స్ట్ మంత్ మంచి ముహూర్తాలున్నాయి కదా, అప్పుడు పెళ్లి జరిపిస్తాం. ఊర్మిళ గారు, నా మీద, నా కుటుంబం మీద చూపిస్తున్న ప్రేమకి చాలా చాలా థ్యాంక్స్. బహుశా మా అమ్మగారికి మీకు నా మనసులో ఒకరున్నారని తెలియక పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టున్నారు. రా యశోద, రా రా యశోద. నేను ప్రేమిస్తున్న అమ్మాయి ఈ అమ్మాయే. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈ అమ్మాయే. ఇలా మీ అందరికీ అనౌన్స్ చేయడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మా అమ్మ, ఊర్మిళ గారి బ్లెస్సింగ్స్ మాకెలాగో ఉంటాయి. మీ అందరి బ్లెస్సింగ్స్ తీసుకోవడం మాకు కావాలి. దేవకి, మీరిద్దరు ప్రేమించుకుంటున్నారా? సూపర్, కంగ్రాచులేషన్స్.
నీరజ, నీకేం తెలుసని కంగ్రాచులేషన్స్ చెప్తున్నావు? ఈవిడ గారు ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాన్ని కాకుండా ఒకరిని ప్రేమించానంటే సంతోషంగా వాళ్ళ అమ్మ నాన్న సరే అన్నారు. ప్రేమించిన అబ్బాయి ఎవరు అని కూడా చూడకుండా పెళ్లి చేయబోతే అప్పుడు తెలిసింది ఈవిడ గారు అంతకు ముందే ఇంకొకడితో తిరిగి ఒక బిడ్డని కనింది అని. అంతేకాదు, ఇప్పుడు అమాయకంగా నటిస్తూ హరివిఠల్ని వలలో వేసుకుంది. పాపం హరి మంచివాడు కాబట్టి, అందులోనూ చిన్నప్పటి స్నేహితురాలు కాబట్టి జాలిపడి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. ఈ మహాతల్లి చేయని తప్పులు లేవు, ఎక్కని పోలీస్ స్టేషన్ మెట్లు, కోర్టులు లేవు. అవును, మొన్న కూడా ఈ అమ్మాయిని అరెస్ట్ చేయడం చూశాను. ఏంటమ్మా నువ్వు అసలు ఆడదానివేనా? ఇలాంటి పనులు చేసే ఆడవాళ్ళని ఏమంటారో తెలుసా? మీలాంటి ఆడపిల్లల వల్లే ఆడవాళ్ళందరికీ చెడ్డ పేరొస్తుంది. ఆడపిల్లంటే నిప్పులా ఉండాలి. ఇలాంటి బతికే కంటే చావడం మంచిది. అసలు ఇలాంటి దాన్ని ఎందుకు రానిచ్చారు? ఇంకాపుతారా? మా అమ్మగారికి మీకు నా మనసులో ఒకరున్నారని తెలియక పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టున్నారు. నేను ప్రేమిస్తున్న అమ్మాయి ఈ అమ్మాయే. మా అమ్మ ఊర్మిళ గారి బ్లెస్సింగ్స్ మాకెలాగో ఉంటాయి. మీ అందరి బ్లెస్సింగ్స్ తీసుకోవడం మాకు కావాలి. ఎందుకే అంతలా ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? ఇంకేం కావాలండి? కళ్ళ ముందు అంత పెద్ద గొడవ జరిగిన ఫంక్షన్లో మనవాడు ఇంకా ఆ యశోదని వెనకేసుకొస్తూ ఆ యశోద వెనకే వెళ్ళాడు. మనతో మన ఇంటికి రాలేదు. ఏంటండి వీడు రోజు రోజుకి మరి ఇంతలా దిగజారిపోతున్నాడు? వాడి వల్ల నాకు పిచ్చెక్కిపోతుంది. ఒక్కోసారి వాణ్ణి చూస్తుంటే అత్తయ్య గారిలా నేను కూడా శివైక్యం అయిపోతే బావుండు అనిపిస్తుంది. దాక్షాయిని, ఏంటి ఆ మాటలో? ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా నీకు తెలీదా? అయినా ఊర్మిళ చెప్పేదే నిజమని నువ్వు ఎలా అనుకుంటున్నావు? తను అన్న మాటల్లో నాకెందుకో నిజం లేదనిపిస్తుంది. తను చెప్పాలనుకున్నది మాత్రమే బయటకు చెబుతుంది, కానీ తన మాటల వెనుక వేరే ప్రపంచం ఉందని అర్థమవుతుంది. అసలు మీరేం మాట్లాడుతున్నారండి? మీకెందుకు వాళ్లలా అనుమానం వస్తుంది? ఆవిడ ఎంత మంచి పనులు చేసిందో అందరూ పొగుడుతూ ఉంటే మీకు అర్థం కావట్లేదా? ఎంతమంది తెలివిగల పిల్లలున్నారో చూసారా? ఆవిడ ప్రతిభకి, ఆవిడ మంచితనానికి ఎన్ని అవార్డ్స్ వచ్చాయో మీరు మర్చిపోయారా? కొడుక్కి తల్లి భయం కంటే తండ్రి భయం కూడా ఉండాలి. అప్పుడే వాడు మాట వింటాడు. కానీ మీరు వాడు చేసే తప్పులన్నీ వెనకేసుకొస్తూ వాడికే సపోర్ట్ చేస్తున్నారు.
అందుకే మన ఇల్లు ఈరోజు ఎలా తయారయ్యింది. ఆ పాప ఊర్మిళ మనవరాలు కాదత్తయ్య, నా కూతురు. ఇప్పుడు నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి పాకులాడడం లేదత్తయ్య. భగవంతుడా, యశోద జీవితంలో అసలు ఏం జరిగిందో అది అందరికీ త్వరలో తెలిసేలా చేయి స్వామి. అప్పుడే అందరం ఆనందంగా ఉండగలం. తీసుకో. ఏంటే శత, ఉదయాన్నే పరధ్యానంలోకి వెళ్ళిపోయావు? పరధ్యానంలోకి కాదు హరి, ఆలోచిస్తున్నాను. నా సమస్యలతో పాటు నేను నీకు సమస్యగా మారుతున్నాను. అసలు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఎలా దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాను. ఈ సమస్యలన్నీ తీరే మార్గం ఒక్కటే యశోద, మన పెళ్ళి. ఏమైంది యశోద? కంట్లో ఏదో పడింది హరి. ఒక్క నిమిషం ఉండు. పోయిందా? పోయింది. హరి, ఏంటిది? నా పేరు పచ్చబొట్టు ఎందుకు పడిపించుకున్నావు? నేను తాళి కట్టకపోయినా నువ్వు నా భార్యవి. నేను పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటాను.